హాయ్ ఫ్రెండ్స్, అనిల్ రావుపూడి మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది. వర్కింగ్ టైటిల్ మెగా 157 అనే సినిమా. అది ఇప్పుడు వచ్చే సంక్రాంతికి వస్తుంది. దీంట్లో వెంకటేష్ గారు ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తుండు అని చెప్పి మనకు ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మనం దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. మీకు వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరు మా ఛానల్ని వీడియోస్ చూసి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విక్టరీ వెంకటేష్ గారు అనిల్ రావుపూడి డైరెక్షన్లో పోయిన సంక్రాంతికి వస్తున్న సినిమాతోటి వచ్చి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని రికార్డు సృష్టించిండు. ఆ విజయోత్సవ సభలో కూడా మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామని స్టేజ్ మీదనే అనౌన్స్ కూడా చేసిరు. అయితే అనిల్ రావుపూడి గారు ఈసారి చిరంజీవి గారితో కలిసి మంచి కామెడీ సినిమాతోటి ఈ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుండు. అది కూడా 2026 సంక్రాంతికి వస్తుంది అంటని చెప్పి అనౌన్స్ కూడా చేసిరు. మరి వెంకటేష్ గారితో అనౌన్స్ చేసిన మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా అది 2026లో కాకుండా 2027లో సంక్రాంతికి వస్తుంది అంటని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే నెక్స్ట్ మూవీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారి కాంబినేషన్లో ఈ సంక్రాంతికి వస్తున్న వర్కింగ్ టైటిల్ మెగా 157 సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు కనిపిస్తున్నారు అనే న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అది కూడా ఏదో అలా వచ్చిపోయే గెస్ట్ రోల్ కాకుండా ఒక మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తుండు అని అయితే తెలుస్తుంది. ఇక్కడ చిరు అభిమానులు ఎదురు చూస్తున్న విశ్వంబర విడుదలకు సిద్ధమవుతుండగా వెంకటేష్ గారి నుండి ఇప్పటి వరకు ఎటువంటి సినిమాకి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సంక్రాంతికి వస్తున్న సినిమా టైంలో చాలా స్టోరీలు ఉన్నాడు, కొన్ని ఫైనల్ అయినాయి అంటని చెప్పి అప్పుడు తెలిసింది. కానీ సంక్రాంతికి వస్తున్న సినిమా భారీ విజయం సాధించిన తర్వాత ఆ స్టోరీలన్నీ కూడా క్యాన్సిల్ చేసిండు అంటని చెప్పి తెలుస్తుంది. కానీ ఫైనల్గా వచ్చిన న్యూస్ ప్రకారం త్రివిక్రమ్ గారితో ఒక సినిమా అయితే కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. కానీ త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ తోటి సినిమా చేయాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీతోటి కూడా కమిట్ అవ్వడం వల్ల త్రివిక్రమ్ గారికి ఒక 1 year పైనే గ్యాప్ దొరుకుతుంది. కాబట్టి ఈ గ్యాప్లో ఒక మంచి స్టోరీ తోటి వెంకటేష్ గారితో రెడీ అవుతున్నట్టయితే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారు వెంకటేష్ గారు ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఇటు మాస్ ఆడియన్స్ కానీ అటు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఇద్దరు కూడా ఈ సంక్రాంతికి మరో పెద్ద పండుగలాగా తీసుకురాబోతున్నారు అని అయితే తెలుస్తుంది. ఎందుకంటే సినిమా అభిమానులు ఎవరైనా సరే చిరంజీవి గారిదైనా వెంకటేష్ గారిదైనా చాలా ఆతృతోటి చూస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుంది. ఆ తెలుగు ఇండస్ట్రీకి చాలా పెద్దవాళ్ళు కాబట్టి అది ఒక మంచి పండుగ వాతావరణం అని చెప్పుకోవాలి. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.